హలో అచీవర్స్. సో మామూలుగా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి, హౌ టు ఐడెంటిఫై స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ అని. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి, వీక్ యాసిడ్ అంటే అసలు ఎట్లా గుర్తుపట్టాలి, సో అదేంటి అని చెప్పి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మామూలుగా మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా దాంట్లో క్వశ్చన్ కనిపిస్తుంది అన్న, ఎన్టీఎస్సీ కానీ ఒలింపియాడ్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు క్వశ్చన్ కనిపిస్తుంది, ఐడెంటిఫై ద స్ట్రాంగ్ యాసిడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని, లేదంటే ఐడెంటిఫై ద స్ట్రాంగ్ యాసిడ్ ఇన్ ద గివెన్ అని చెప్పి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్. ఓకేనా? సో అలాంటి టైంలో మనం స్ట్రాంగ్ యాసిడ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దానికి ఒక ట్రిక్ చెప్తాను. ఇది కంప్లీట్ గా చూడండి. సో డెఫినెట్ గా యు ఆర్ గోయింగ్ టు రైట్ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ చూడండి మనకి ట్రిక్ టు ఐడెంటిఫై స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకేనా? సో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl గానీ, HBr గానీ, లేదంటే HI గానీ, H2SO4 గానీ, HNO3 గానీ, HClO4 గానీ, సో వీటిలో ఏది కనిపించినా కూడా అది స్ట్రాంగ్ యాసిడ్. అదర్ దాన్ ది 6 యాసిడ్స్ ఆల్ ఆర్ వన్ బట్ వీక్ యాసిడ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే స్ట్రాంగ్ యాసిడ్స్. ఇవి కాకుండా ఏ యాసిడ్ వచ్చినా కూడా అది వీక్ యాసిడ్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and 10 and click on the bell icon to get all the updates.